అంటే గురుగారు ఇప్పుడు శివుడికి అభిషేకం చేసేటప్పుడు మన ఇంట్లో ఇంతవరకు ఇంత సైజే శివలింగం ఉండాలి, అది ఇంతే ఉండాలి, ఇలాంటివి చెప్తుంటారు కదా. అలా అది ఎంత ఏంటి కరెక్టేనా? అది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మన ఇంట్లో పెట్టుకోవచ్చు దాన్ని? ఆ, మంచి ప్రశ్న. ఈ మధ్య అందరికీ వస్తున్న సమస్య అది. అసలు శివలింగం పెడితే ఏమైనా అయిపోతామేమో, రూపం లేని మూర్తిని పెడితే ఏమవుతుందో ఏంటో, లేకుంటే అభిషేకాలు నిత్య పూజలు చెయ్యాలి, ధూపదీపాలు చెయ్యాలి, ఇవన్నీ కుదరని పని, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటారు. శివం లేనిదే మనం లేవు. ఆ శివం ఉన్నంత వరకే శ్వాసాలు, శివం శివోహం అనుకున్నంత వరకే ఆ జీవము సజీవంగా ఉంటుంది. ఆ శివం పక్కకు తప్పుకుంటే శవం, ఎందుకు పనికిరాని బాడీ పక్కన పడేసేయండి అంటారు. కాబట్టి ఆ శివారాధన చేసుకోవడంలో తప్పు లేదు. మన లోపలే ఆ శివుడు ఉన్నాడు. పూర్వం రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహాలను పెట్టుకునేవారు. వారు ఎక్కడికైనా ప్రయాణం పెట్టుకున్నప్పుడు ఇతర ఊళ్ళకి వెళ్ళే టైంలో వాళ్ళతో పాటు తీసుకెళ్ళి నదీ స్నానం చేసి ఆ తర్వాత అభిషేకం చేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత వీళ్ళు తినేవారు. ఎంత పెద్ద శివలింగమో, మహాశివలింగాలు పట్టుకొని తిరగలేరు. అందుకని ఆ రోజుల్లో అంగుళం మాత్రం ఉన్న సైజులో ఒక అంగుళం ఎత్తున్న విగ్రహాన్ని పెట్టి ఆరాధన చేసుకునేవారు. ప్రాణప్రతిష్ఠ చేసి ఆ తర్వాత వారు నిత్య దీప ధూప ఆరాధనలతో ఆరాధించుకునేవారు. ఇప్పుడు అవి సాధ్యం కాదు. కొద్ది రోజులు ఇక్కడ ఉంటారు, ఇంకొద్ది రోజులు ఎన్ఆర్ఐలు రావటం పోవటం జరుగుతుంది. 2 నెలలు 3 నెలలు అమెరికాలో ఉండటం జరుగుతుంది, లేకుంటే ఇంకొక బంధువుల ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఇళ్లల్లో చేసుకోవడం అలంకార పూజ ఉత్తమం. ప్రాణప్రతిష్ఠ చేయకండి అని నా విన్నపం. అంతేకాని పెద్ద ఎత్తున శివలింగాలు విగ్రహాలు పెట్టి ఆరాధన చేసుకోవటం అది ఏదో అట్టహాసాలకు ఆర్భాటాలకు సంబంధించిన విషయం అని నా ఉద్దేశం. శివ కుటుంబం ఉన్న చిత్రాన్ని పెట్టుకోండి, 12 రాసులకు వర్తించిన ముద్రలు అందులో ఉన్నాయి. అందులోనే చిత్ర చిదంబర రహస్యం దాగి ఉంది. కేతువుకు అధిపతి గణపతి, గణపతి అందులో ఉంటాడు. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజతత్వంతో ఉంటాడు. కుజ దశలో పుట్టిన వాళ్ళకి ధనిష్ట, మృగశిర ఇటువంటి నక్షత్రాల వాళ్ళకి సంబంధించింది. కేతు దశలో మఖ, అశ్విని, మూల ఈ నక్షత్రాల వాళ్ళు ఆ కేతు దశలో జన్మించడం జరుగుతుంది. వాళ్లకు మంచిదే విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకోవటం. ఇవి కాకుండా ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి శివుడు అక్కడ ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు. మఖా నక్షత్రము, ఉత్తర నక్షత్రము ఇవన్నీ అమ్మవారికి సంబంధించినవి. అక్కడ ఇంకొక ముఖ్యమైన పరమార్థం దాగింది. అక్కడే పరస్పర విరుద్ధం ఉన్న జంతు వర్గము అక్కడ వాహనాలుగా ఉన్నాయి. వృషభము, సింహము. అమ్మవారి వాహనం సింహము, అయ్యవారి వాహనము వృషభము, నందీశ్వరుడు. ఇవి 2 అక్కడ కలిసిమెలిసి అన్యోన్యంగా చూసుకుంటూ ఉంటాయి, ఆనందంగా పరవశంగా శివారాధన చేసుకుంటూ ఉంటాయి. అదేవిధంగా మయూరము సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనం, పాము. ఈ 2 పరస్పర విరుద్ధం కానీ అక్కడ కలిసిమెలిసి ఉంటాయి. ఎలుక అంతే. ఇవన్నీ పరస్పర విరుద్ధము కానీ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలి. కుటుంబంలో ఒక ఐక్యత, ఒక యూనిటీ అనేది ఉండాలి అనే సంకేతాన్ని ఇచ్చేదే శివ కుటుంబ చిత్రం. అటువంటి శివ కుటుంబం చిత్రం పెట్టుకుని ఆరాధించుకుంటే ఈ నక్షత్రయుక్తంగా మేము కూడా అదేవిధంగా ఆ నక్షత్రాల్లోనే ఆ చిత్రాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ముఖ్యంగా హరిద్రవర్ణంతో ఓంకారం పూరించి అందులో నింపి ఆ నవవర్ణాలతో దాన్ని అలంకరించడము జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ ఆర్గానిక్ కలర్స్తో చేయటం వల్ల సహజమైన రంగులు, ప్రకృతిలో నుండి వచ్చిన సహజమైన రంగులు వాడటం వల్ల వీటికి ఒక విధమైన జీవకళ వస్తుంది. దానిలో ముఖ్యమైన చిత్ర చిదంబర రహస్యం కళ్ళు. ఆ కళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు, పలకరించినట్టు ఉండాలి. నయనం ప్రధానం అన్నారు. కాబట్టి ఆ కళ్ళని చిత్రించేటప్పుడు ఓం ప్రద్యుమ్నాయ నమః అనే మంత్రంతోనే చిత్రించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ప్రద్యుమ్న అనే
కాంతి శక్తి ఉంటుంది. అది పఠించినంత వరకు ఆ శక్తి ఎక్కువ అవుతుంది. మనకున్న మూడవ నేత్రం కూడా ఓపెన్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఇదొక చిత్ర చిదంబర రహస్యం. అది ఆ విధంగా చిత్రించి పెట్టుకొని ఆరాధించడం వలన ఇలా కలిసిమెలిసి ఉండాలి అనేది సూచించే సూచిక. అది మన హిందూ ధర్మంలో అతి పవిత్రమైన చిత్రంగా ఆరాధించుకోవాల్సింది. మీరు పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చి ఇది విరిగిపోయాయని కంగారు పడటం, ఎక్కడో వేలు ఇరిగిందండి, కాలు ఇరిగిందండి, ఇది ఏం చేయాలి, గుళ్ళో పెట్టాలా, నదిలో వేయాలా, చెరువులో వేయాలా, ఇలా రకరకాల అనుమానాలతో వస్తుంటారు. దానికంటే ఓ చిత్రం పెట్టుకొని పూజ గదిలో ఆరాధించుకోవడం ఉత్తమం, శుభం. అంటే సుబ్రహ్మణ్య స్వామి మనం ఎప్పుడైనా కూడా ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా ఆయన బయటపడేస్తాడు అని చెప్తారు కదా గురు. అంటే వారిని మనం ప్రత్యేకంగా పూజించాలన్నప్పుడు దానికోసం మనం అంటే ఇప్పుడు శివ పరివారంలో పెట్టుకోమన్నారు, కానీ సుబ్రహ్మణ్య స్వామి ద్వారానే కొన్ని దోషాలు తొలుగుతాయని చెప్తుంటారు కదా. అలాంటప్పుడు మనం ఎలాంటి చిత్రాన్ని తీసుకోవాలి, ఆ చిత్రంలో ఎలాంటి రహస్యం? ప్రపంచంలో 90% కుజ దోషంతో బాధపడేవారు. వివాహం ఆలస్యం అవుతుంది, 50 ఏళ్లకో 45 ఏళ్ల తర్వాతనో వాళ్ళకి ద్వితీయార్థంలో వివాహం. ఒకవేళ వివాహమైనా సంతానం ఆలస్యం, ఒకవేళ సంతానం పుట్టినా ఏదో ఒక అంగవైకల్యం, ఇటువంటివన్నీ సంభవిస్తాయి. అది కుజ దోషం అంటుంటాం. అటువంటి కుజ దోషము లేకుండా ఉండాలి అంటే ఏదో పగడం ధరించాలని సలహాలు ఇస్తుంటాం. కందులు నైవేద్యంగా సుబ్రహ్మణ్య స్వామి చిత్రం ముందు పెట్టి 900 గ్రాములు పెట్టి ఓం సాం శరవణ భవాయ నమః అనుకుంటూ 9 సార్లు ఆ మంత్రాన్ని అనుకుని ఆ 900 గ్రాముల కందుల్ని తీసుకెళ్ళి గోమాతకు, దేశీ ఆవుకు తినిపించాలి. బెల్లం కలిపి నానబెట్టి ఆ ముఖం దగ్గర తినిపిస్తూ తోక వద్ద దండం పెట్టుకొని వచ్చేసేయాలి. వాళ్లకున్న కుజ దోషం కొద్దిగా తగ్గుతుంది. ఈ శరవణ భవ అనే అక్షరాలే మన గుండెలో ఉండే అనాహత చక్రం, షట్కోణం. ఆ 6 అక్షరాలు అక్కడే ఉన్నాయి. అందుకనే సుబ్రహ్మణ్య స్వామికి మరొక పేరు గుహ అన్నాడు. అంటే గుహ అంటే గుండె గుహల్లో ఆ రక్త ప్రసరణకు అధిదేవతగా ఉన్నాడు ఆయన. ఎర్రటి వర్ణంతో అరుణగ్రహం, అటువంటి ఎర్రటి రక్త ప్రసరణతో ఉన్నదే పగడం కూడా. ఆ పగడాన్ని ధరించాలి. ఆ వేదకాలంలోనే అది అరుణగ్రహం అని మనవాళ్ళు చెప్పారు. అటువంటి దీనిలోనే మా గురువు భోగర సిద్ధయోగి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ గ్రహానికి సంబంధించిన వాడు, అక్కడ ఉండాలి. మరొక ప్రళయం వచ్చిన తర్వాత ఇక్కడున్న భూలోకవాసులకి ఈ మానవాళి నశించిపోకుండా ఉండాలని ఆయన దీర్ఘదర్శిగా ఆలోచన చేసి ఒక సుబ్రహ్మణ్య స్వామిని, విఘ్నేశ్వరుడిని అక్కడ మార్స్ పైన పెట్టడం జరిగింది. అది ఈనాడు గూగుల్లో సెర్చ్ చేస్తే గణేష్ ఆన్ మార్స్ అని కొడితే వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది మార్స్లో. కానీ ఇంకొక గుహలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు. ఇంకొకటి కూడా నా పరిశోధనలో త్రికోణ తత్వము కుజుడు, కుజుడుకు అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ త్రికోణ ఆకృతిలో ఒక శిల, మొన్న ఒక నాసా ఫోటో కూడా దొరికింది. అవన్నీ ఒక పుస్తక రూపంలో తయారు చేస్తున్నాను, సనాతన ధర్మంలో మర్మాలని. ఇటువంటివి కొన్ని వీడియోస్ ద్వారా మీలాంటి వారి ఛానల్ ద్వారా అందరికీ తెలియాలని ఇటువంటి సిద్ధ రహస్యాలు తెలుపుతూ వస్తున్నారు. ఆ త్రికోణ తత్వంతో సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించుకోవటం. త్రికోణము అంటేనే పిరమిడ్, పిరమిడ్ అంటేనే ఫైర్, మిడ్ అంటే మధ్యస్థానం. ఆ మధ్యస్థానంలో త్రికోణంలో అగ్ని రూపంలో కుజుడు అనే శక్తి ఉంది, ఆ జీవశక్తి ఉంది. అది మనం ఎక్కడో విదేశాలు అనుకుంటున్నాం, కానీ అక్కడ ఆ వృశ్చిక రాశి తత్వానికి కుజుడే అధిపతి. అక్కడ వృశ్చికేశ్వర స్కార్పియన్ గాడ్ ఉన్నాడు. మన కందుకూరులో, కర్ణాటకలో కందుకూరు అనే ప్లేస్ లో కొండి అమ్మ వృశ్చికేశ్వరి అనే అమ్మవారు ఉంది. అక్కడ తేళ్లు బయటకి వేల సంఖ్యలో వస్తుంటాయి. ఒక్క నాగుల పంచమి రోజు మాత్రం అవన్నీ బయటకు వచ్చి అందరూ ఆడుకుంటుంటారు. ఒక్కటి కూడా కొట్టటమో ఉండదు. దాన్ని అన్ని ఆ రోజు సమర్పించిన తర్వాత మరుసటి రోజు దాన్ని
క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేయడం అంటే భగవంతుడు, మనం కాదు. మనం మరుసటి రోజు నుండి చీమ దోమ ఒక్క తేలు కూడా అగుపించదు. నెక్స్ట్ మరుసటి సంవత్సరం నాగుల పంచమికే బయటకు వస్తుంది. బయటకు వస్తుంది. అదొక విచిత్రం, అక్కడ ఉన్న చిత్రచేమ రహస్యం. అవును. కాబట్టి ఆ రోజుల్లో విమాన యాత్రలు అక్కడికి ఇక్కడికి జరిగేవి. ఇక్కడ మన పళని కొండ కానివ్వండి, తిరుతని కానివ్వండి, అనేక చిత్ర విచిత్రాలతో కూడుకుంది. అవునండి. అంటే స్వామివారి చిత్రాన్ని మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు అది ఏ విధంగా ఉంటే బాగుంటుంది? మయూరముతో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటే సర్పదోష నివారణకు ఉత్తమం. అవురుగా. అదేవిధంగా అటు ఇటు వల్లి దేవసేన సమేతంగా ఉంటే, వల్లి అన్న అమ్మవారు భూతత్వానికి సంబంధించింది, దేవసేన దివి ఆకాశ, ఈ భువి వల్లి. ఈ దివి భువి ఆయన భార్యలుగా ఉన్నారు. వారిరువురు అటు ఇటు ఉంటే ఆయనను కళ్యాణ స్కంద అంటుంటాం. వివాహం ఆలస్యం అవుతుంటే అటువంటి చిత్రాన్ని ఇస్తుంటాను. ఇంకా రాజాలంకార సుబ్రహ్మణ్యేశ్వర అని ఉంది. అంటే రాజులాగా వెలగాలి, రాజకీయాల్లో రాణించాలి అంటే ఆ రాజాలంకార సుబ్రహ్మణ్య స్వామిని వాళ్ళకి అందజేస్తుంటారు. బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక విధంగా ఉంటుంది, అది శివపార్వతులతో పాటు ఉండటం. అదే విధంగా స్కందమాత అనే ఒక అమ్మవారు ఉంది, అక్కడ స్కందుడు ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం ఉంటేనే మనం ఆరోగ్యంగా ఈరోజు మాట్లాడుతున్నాము అంటే ఆ లోపలున్న రక్త ప్రసరణ శక్తియే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ముఖ్యంగా ఏంటంటే పళనిలో అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా కాస్త అక్కడ తీర్థం తాగితే చాలు, నవపాషాణం. తీర్థం అనేది పాలే, పాలాభిషేకం చేస్తే నవపాషాణాల పైన ఆ విగ్రహం నుండి పడ్డ తీర్థము, ఆ పాలను తీసుకొని తాగితే రోగాలన్నవి రావు. ఆ పాలు కౌపీన తీర్థమని పడుతుంది. రాత్రంతా ఒక్కొక్క బొట్టు ఒక పాత్రలో తీసి వాళ్ళు దాచి మనలాంటి వాళ్ళకి అందజేస్తుంటారు. అది ఒక్క స్పూన్ తాగినా చాలు, ఒక 10 ఏళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు. ఆ రోజుల్లో ఇవన్నీ వీళ్ళు రాజులు జమీందారులంతా ఏం చేశారంటే స్వార్థంతో, మనిషి అంటేనే స్వార్థమే కాబట్టి ఆ విగ్రహాన్ని కూడా కొద్దిగా ముక్కలు తీసి అర్చకులకు ఏదో డబ్బులు ఇచ్చి 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చి చిన్న ముక్కలు కత్తిరించి ఇక పాలలో వేసుకొని తాగటం చేశారు. అది మూర్ఖత్వం. అంతా రాయిలోనే ఉంది అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఆ ముక్కలో ఉంటుంది అనుకుంటున్నారు. వాళ్ళు అంత అటువంటి మహాసిద్ధులు అంత తెలివి తక్కువగా పెట్టడం జరగదు. ఆ లమ్ అనే ప్రాంతంలో ఏ స్టోన్ పెట్టాలి, భూతత్వానికి సంబంధించిన రాయి ఏంటన్నది. అదేవిధంగా బొమ్మ అనే స్థానంలో ఏ ముత్యము స్ఫటికము లేకుంటే ఎటువంటివి పెట్టాలి, జలతత్వానికి సంబంధించి. రమ్ అనే అగ్ని తత్వానికి సంబంధించి ఆ కొరండం అనే రాయో రూబియో పెట్టాలి. దానికి సంబంధించిన ఆ పాషాణం ఏంటో దాన్ని పెట్టాలి. అనాహతానికి వచ్చినప్పుడు ఆ వాయుతత్వానికి సంబంధించిన రత్నం పెట్టాలి, క్యాట్సై లాంటిది, వైడూర్యం లాంటివి. ఇట్లా హమ్ అనే చోట మనకు ఆకాశ తత్వానికి సంబంధించింది, షమ్ అనే చోట. ఇటువంటివన్నీ వాళ్ళు కొన్ని శిల్ప తత్వంతో ఆధారంతో ఆ నవపాషాణాలతో పాటు రాళ్ళను కూడా ఏర్చి పరిశోధించి దాన్ని అన్ని కూర్చి ఒకటిగా దాన్ని మలచి కొలిచేలాగా చేశారు. అది ఈనాటికి కొలవబడుతుంది, ఏనాటికైనా ఆరోగ్యపరంగా వరాలను అందిస్తూనే ఉంటుంది.